దేవునికి ఇచ్చేదాము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదాము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదాము. హల్లెలూయా. నింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘ ఆయుష్యుడు అవుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ అంటున్నాడు. వెంటనే దేవుడు మళ్ళీ ఒక వచనంతో ఏం మాట్లాడుతున్నాడు? తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు ఒక శిక్షలో బోధనలోను వారిని పెంచండి. అంటే ఇప్పుడు ఎవరెవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు, పిల్లలతో మాట్లాడుతున్నాడు. అట్లా దేవుడు కూడా మొదటి ఆజ్ఞ అంటే దేవుడు కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ముగ్గురు ఉన్నాడు. అంటే మన జీవితంలో ఏం చెప్తున్నాడు? హెచ్చరికలు. ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా భయం పెడుతున్నాడు, పిల్లలకు కూడా భయపెడుతున్నాడు. అట్లా దేవుడు మొదటి ఆజ్ఞ వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ. అట్లనే మన జీవితంలో కూడా మనం ఏ విధంగా ఉన్నాం? తల్లిదండ్రులు అయితే తల్లిదండ్రులు పరీక్షించుకోండి, పిల్లలైతే పిల్లలు పరీక్షించుకోండి. మార్చండి దేవా, మార్చండి 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 దేవా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవును దేవా, అవును దేవా, స్తోత్రం. అవును దేవా, సహాయం చేసినందుకు వందనం. అవును దేవా, స్తోత్రం. అవును దేవా, అవును దేవా, సాయం చేయండి. అవును దేవా, స్తోత్రం స్తోత్రం. అవును దేవా, స్తోత్రం 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 స్తోత్రం. వందనాలు 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 వందనాలు. అవును దేవా, దయచేదేవా, దయచేదేవా. కంచి వేయండి, కంచి. సమాధానం దయచేయండి, తోడున్న మంచి చదువుని జ్ఞానం